డ్రగ్స్ కేసులో 8వ రోజు ముమైత్ ఖాన్ సిట్ విచారణ పూర్తయింది. వాళ్ళ ఉదయం 9:45 ఆమె నాంపల్లి ఆబ్కారీ భవన్లో సిట్ ముందు హాజరయ్యారు. 10 గంటల నుంచి ప్రారంభమైన విచారణ కొద్దిసేపటి క్రితం ముగిసింది. 4:30 ముమైత్ ఖాన్ తన విచారణని పూర్తి చేసుకున్నారు. మొత్తం 6:30 గంటల పాటు సిట్ అధికారులు ముమైత్ ఖాన్ని విచారించారు. అందరూ ఊహించినట్టుగానే 5 గంటల లోపే ముమైత్ ఖాన్ విచారణ పూర్తయింది. ఏవైతే గైడ్ లైన్స్ని అనుసరించి నిన్న చార్మి విచారణ జరిగిందో అవే గైడ్ లైన్స్ని అనుసరించి వాళ్ళ ముమైత్ ఖాన్ విచారణ కూడా జరిగింది. చార్మి కోర్టుకు వెళ్ళి కోర్టు ఆదేశాలు కొన్ని తెచ్చుకున్నారు. ముమైత్ ఖాన్ కోర్టుకు వెళ్ళకపోయినా అవే ఆదేశాలు ఆమెకు కూడా వర్తించాయి. ఎందుకంటే సిట్ విచారణ ఎదుర్కొంటున్న మొత్తం 12 మంది సినీ ప్రముఖుల్లో 2 మహిళలు, వారిలో ఒకరు చార్మి. ఆమె విచారణ నిన్న పూర్తయింది. మరొకరు ముమైత్ ఖాన్. కొద్దిసేపటి క్రితమే ముమైత్ ఖాన్ విచారణ కూడా పూర్తయింది. ముమైత్ ఖాన్ తన విచారణ ముగిసిన అనంతరం మీడియా వైపు ఎటువైపు చూడకుండా నేరుగా తన వాహనం వైపు వెళ్ళిపోయారు. అక్కడి నుంచి తాను ఖచ్చితంగా బిగ్ బాస్ షో కోసం అనేసి బయలుదేరి వెళ్ళిపోతారని మనందరికీ అర్థమయ్యే విషయం. మా ప్రతినిధి రోహిత్ మరిన్ని అప్డేట్స్ తెలియజేస్తారు. రోహిత్, దితి సిట్ విచారణ ఎదుర్కొంటున్న 2 మహిళల విచారణ కూడా పూర్తయింది. ఈరోజు ముమైత్ ఖాన్ విచారణతో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల లోపే విచారణను పూర్తి చేసి పంపించేశారు ముమైత్ ఖాన్ని. ముమైత్ ఖాన్ బిగ్ బాస్ షో నుంచి అనుమతి తీసుకుని ఆమె వచ్చారు. సో ఇప్పుడు ఆమె నేరుగా ఎక్కడికి వెళ్తారు అనేది కూడా చూడాలి. అయితే ముఖ్యంగా ఆమె విచారణలో కెల్విన్తో సంబంధాలు, టాలీవుడ్కి డ్రగ్ లింకులు, అలాగే ఈవెంట్ మేనేజర్లతో ఎటువంటి సంబంధాలు ఉన్నాయి, వీటి గురించి ప్రధానంగా చర్చించినట్టుగా, ప్రధానంగా ఆమెను క్వశ్చన్ చేసినట్టుగా తెలుస్తుంది. ఏ ఈవెంట్ మేనేజర్లతో సంబంధాలు ఉన్నాయి, ఏ ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్ ని సరఫరా చేస్తూ ఉంటారు, ఏ పబ్లో డ్రగ్స్ సరఫరా చేస్తుంటారు. ఎందుకంటే ముమైత్ ఖాన్ ఎక్కువగా ఆమె పబ్లిక్ వెళ్తూ ఉంటారు కాబట్టి, సో ఆమె ఏ పబ్లిక్ ఎక్కువగా వెళ్తూ ఉంటారు, అక్కడ ఏ ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్ ని సరఫరా చేస్తూ ఉంటారు, ఈ విషయాలన్నీ కూడా ఆమె నుంచి రాబట్టినట్టుగానే తెలుస్తోంది. సుమారు 6:30 గంటల పాటు విచారణలో చాలా విషయాలు ముమైత్ ఖాన్ నుంచి రాబట్టినట్టుగా తెలుస్తోంది. ఎందుకంటే ఇంతకుముందు విచారించిన వాళ్ళందరినీ ఏ విధంగా విచారించారో అలాగే ముమైత్ ఖాన్ కూడా విచారించారు. తక్కువ సమయమైన, అంటే చార్మి హైకోర్టుకు వెళ్ళి ఉదయం 10 గంటల నుంచి 5 గంటల వరకు మాత్రమే తన విచారణ గంటలు ఉండాలి అని ఏ ఆర్డర్ని అయితే తెచ్చుకున్నారో అవే ముమైత్ ఖాన్ కూడా వర్తింపజేస్తారు. ముమైత్ ఖాన్ నిజానికి కోర్టుకు వెళ్ళకపోయినా చార్మిని ఏ విధంగా అయితే విచారించారో అలాగే అదే ప్రొసీజర్ని ఇక్కడ కూడా ఫాలో అయ్యారు. 4 మహిళా అధికారులు ఉన్నారు. ఇతర సీనియర్ అధికారుల పర్యవేక్షణలో ఇతర సీనియర్ అధికారులు కొన్ని సూచనలు చేస్తూ ఉండటంతో వీళ్ళు 4 మహిళా అధికారులు ముమైత్ ఖాన్ విచారించారు. సో ముమైత్ ఖాన్ ఇప్పుడే విచారణను పూర్తి చేసిన ఆమె వెళ్ళిపోయారు. వెళ్తూ ఇలాంటి ఈ సింబల్ని చూపిస్తూ ఆమె వెళ్ళిపోయారు. ఆమె కూడా వచ్చిన కార్లు, ఆమె కూడా 2 అసిస్టెంట్లు వచ్చారు, వాళ్ళతోనే ముమైత్ ఖాన్ వెళ్ళిపోయారు. అయితే ముమైత్ ఖాన్తో ఏ ఈవెంట్ మేనేజర్లు, చాలా మంది ఈవెంట్ మేనేజర్తో సంబంధాలు ఉన్నాయి, చాలా మంది ఈవెంట్లు ఆర్గనైజ్ చేస్తూ ఉంటారు కాబట్టి ఏ ఈవెంట్ మేనేజర్లు డ్రగ్స్ని సరఫరా చేస్తూ ఉంటారనే విషయాలు ముమైత్ ఖాన్ దగ్గర నుంచి రాబట్టినట్టుగానే తెలుస్తుంది. సో ఇంక రేపు మాస్ మహారాజా నిన్న జ్యోతిలక్ష్మిని ఎంక్వైరీ చేశారు, విచారించారు. ఈరోజు మైసమ్మ ఐపీఎస్ని విచారించారు. రేపు మాస్ మహారాజాని విచారించబోతున్నారు. రేపు ఎంతసేపు విచారిస్తారని చూడాలి. ఎందుకంటే చార్మి మాత్రమే వెళ్ళి ఆర్డర్స్ తెచ్చుకున్నారు కాబట్టి. సో రేపు మాస్ మహారాజాని, రవితేజని సుదీర్ఘంగా విచారించే అవకాశం ఉంది. 5 గంటలకు విచారణ కంప్లీట్ చేస్తారు. ఎందుకంటే మాస్ మహారాజా గురించి కూడా జిఎస్ఎన్ లాంటి వాళ్ళు చాలా సమాచారాన్ని వెల్లడించిన నేపథ్యంలో ఇప్పుడు ముమైత్ ఖాన్ దగ్గర నుంచి, వీళ్ళందరి దగ్గర నుంచి రాబట్టిన సమాచారాన్ని కూడా మాస్ మహారాజా ముందుంచి రేపు విచారణ ఏ విధంగా కొనసాగుతుంది అనేది కూడా చూడాలి. మొత్తానికి మైసమ్మ ఐపీఎస్ విచారణ అయితే పూర్తయింది. దీప్తి. రైట్ రోహిత్. ముమైత్ ఖాన్ సిట్ అధికారుల విచారణ కోసం ముంబై నుంచి బయలుదేరి నిన్న సాయంత్రం హైదరాబాద్ చేరుకున్నారు. ఇవాళ ఉదయం 9:45 సిట్ ముందు హాజరు వేయించుకున్నారు. 10 గంటలకి ఆమె విచారణ ప్రారంభమైంది. అందరూ ఊహించినట్టుగా 5 గంటల లోపే ఆమె విచారణ పూర్తయింది. 4:30 వరకు ఆమెను విచారించిన సిట్ అధికారులు ఆమెని త్వరగా పంపించేశారు. ముమైత్ ఖాన్ తన విచారణని పూర్తి చేసుకున్న తర్వాత ఎవరితోనూ మాట్లాడకుండా, మీడియా వైపు చూడకుండా నేరుగా తన వాహనం వద్దకు వెళ్ళి అక్కడి నుంచి నిష్క్రమించారు.